ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. గుంటూరు జిల్లా తెనాలిలో విషాదం చోటు చేసుకుంది. పోలీసుల వేధింపులు తాళలేక మహిళ ఆత్మహత్య చేసుకుంది. తిరుపతమ్మ అనే మహిళ సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఓ కేసులో పోలీసులు స్టేషన్కు పిలిచి వేధించారని కూడా మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. బంగారం రికవరీ కోసం తెనాలి 1 టౌన్ PS కు పిలిపించి పోలీసులు వేధించారంటూ కూడా సెల్ఫీ వీడియోలో సదరు మహిళ పేర్కొంది. కొత్తపేటలోని ఓ అపార్ట్మెంట్ లో భర్తతో కలిసి పనిచేస్తోంది ఆ మహిళ. అపార్ట్మెంట్ లోని ఓ మహిళ తనపై తప్పుడు కంప్లైంట్ చేసిందని ఆరోపించింది. బంగారం అడిగి తీసుకొని ఇవ్వకుండా మోసం చేసినట్లుగా కంప్లైంట్ నమోదైంది. చెయ్యని నేరానికి వేధించారంటూ కూడా ఆత్మహత్య చేసుకుంది బాధిత మహిళ. అందరికీ నమస్కారం. నేను ఈ వీడియో తీయడానికి కారణం ఏంటంటే, నేను చెయ్యని నేరాన్ని మమ్మల్ని కావాలని ఇచ్చేశారు. పోలీసుల ద్వారాగా మమ్మల్ని కొట్టించారు. అసలు మేము ఏ నిర్ణయం చేయలేదు. ఆ బంగారం ఆమెకి ఇడిపించి ఇచ్చాం. అయినా కానీ మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు. మేము చెప్పినవి అసలు మమ్మల్ని ఆదరించే వాళ్ళు, మాకు సపోర్ట్ చేసే వాళ్ళే లేరు. కానిస్టేబుల్ అయినా, SIలు అయినా, ఎవరైనా సరే వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళకే ఎదుగుతున్నారు. అంటే సామాన్యుల మాట పోలీసులు కూడా వినరు. పోలీస్ స్టేషన్ లో కూడా న్యాయం జరగదు. అందుకే మేము ఈ నిర్ణయం తీసుకుంటున్నాం. మేము అసలుకి బతకాలనుకోవట్లేదు. మా పరువు తీసింది కాక మా మీద నిందలేసింది. మీరు ఒప్పుకుంటారా ఒప్పుకోరా, మీరు ఒప్పుకోవాల్సిందే, మీరు చెయ్యాల్సిందే. మీరు తప్పు చేశారు, మీరు బంగారం ఎత్తుకెళ్లారు, మీరు ఒప్పుకోండి అని చెప్పి నన్ను, మా ఆయన్ని రాత్రి అంతా, నిన్న పొద్దున్న నుంచి రాత్రి దాకా కొడుతూనే ఉన్నారు పోలీసులు. ఏం చేయాలో మాకు అర్థం కాలేదు. ఆ దెబ్బలు తట్టుకోలేక మేము సరే తీసుకెళ్లామండి అని చెప్పేసి ఒప్పుకున్నందుకు అప్పుడు దాకా కొట్టిన వాళ్ళు అప్పుడు వదిలేశారు మమ్మల్ని. ఈ పూట మళ్ళీ రమ్మన్నారు. మాకు తన్నులు తినే ఓపిక అయితే లేదండి. ఇంకా మేము చెయ్యని తప్పుని వాళ్ళు బలవంతంగా కొట్టైనా ఒప్పించి చెయ్యాలి అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు. మేమైతే ఒప్పుకోలేము. మేము చెయ్యని నేరాన్ని చేసామని ఒప్పుకోలేము. వాళ్ళు బలవంతంగా కొట్టించైనా మమ్మల్ని ఒప్పుకుంటున్నారు. అందుకే మాకు ఎటువంటి న్యాయం జరగలేదు. మాకు ఎటువంటి న్యాయం జరగదు. ఎందుకంటే మా వైపు ఏ పెద్దవాళ్ళు లేరు, ఎవరు రారు కూడా. మాకు ఎవరు లేని వాళ్ళం మేము. ఇప్పుడు మేము మాట్లాడుకున్న పెద్ద ఆయన కూడా మీరు తప్పు చేశారంటగమ్మా అని చెప్పేసి ఆయన మమ్మల్ని ప్రశ్నించారు. ఎందుకంటే ఆయనకు కూడా వాళ్ళు అలాగే చూపించారు, లేని సాక్ష్యాలను తీసుకొచ్చారు. అట్లా చేసావు, నువ్వు ఇట్లా మాట్లాడావు, అది ఇదని. ఏమండి అయ్యి అంతకు ముందు ఇవ్వండి అని అన్నా కానీ నన్ను పట్టించుకోలేదు. ఇప్పుడు మాట్లాడి అని చెప్పి వాళ్ళు క్రియేట్ చేసి ఇచ్చేశారు. నేను ఇవన్నీ ఇక నా వల్ల కాదు, నేను భరించలేను. ఆమె చేసిన తప్పులన్నీ నా మీద పులిమేసి దాని దగ్గర తప్పుకోవాలి అని అనుకొని ఇవన్నీ ఇచ్చేసింది. ఆమె చేసిన తప్పులన్నీ ఆమె వస్తువులు తాకట్టు పెట్టి వాళ్ళ పిన్నికి, వాళ్ళ అమ్మకి, వాళ్ళ నాన్న వాళ్ళకి, వాళ్ళ తమ్ముడికి, వీళ్ళందరికీ వడ్డీలకి తిప్పింది, వడ్డీలకి ఇచ్చింది. వాళ్ళ అమ్మ అయితే ఒక బ్రోతల్ హౌస్ లో ఉండిద్దండి. ఆ బ్రోతల్ హౌస్ ఆమె కూడా ఏమ దగ్గర డబ్బులు తీసుకొని ఆమె ద్వారా కూడా వడ్డీలకి తిప్పిద్ది అక్కడ. అవన్నీ నాకు తెలుసు. ఇవన్నీ నేను ఆడ బయట పెడతాను అని చెప్పేసి దాని మొగుడికి లేనిపోయినవన్నీ మా మీద చెప్పి మా మీద తిరిగి కేసు పెట్టింది. ఇప్పుడు నేను చెప్తున్నా గానీ పోలీసులు నా మాట పట్టించుకోవట్లేదు. కాబట్టి కలెక్టర్ గారైనా మీరే ఇది ఎలాగోలా సాల్వ్ చేయాలండి. మేమైతే ఈ వీడియో మీకు చేరేటోడికి ప్రాణాలతో అయితే ఉన్నాము, కానీ మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం. నా భర్తని నన్ను ఇష్టం వచ్చినట్టు కొట్టారు. ఇష్టం వచ్చినట్టు కొట్టి బయట చేశారు, తప్పు చేశారు. ఒప్పుకోండి అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. SI గారు అయితే ఏవే పోవే అని అసభ్యంగా మాట్లాడారు. ఒక ఉద్యోగంలో ఉన్న ఆయన, ఒక అధికారి, ఒక ఆడదాన్ని అలా అనొచ్చా, చెయ్యొచ్చా? వాళ్ళకున్న అంటే డబ్బున్న వాళ్ళకున్న విలువ లేని వాళ్ళకి లేదు. అంటే లేని వాళ్ళకి ఎక్కడ న్యాయం జరగదు, ఉన్న వాళ్ళ మాట వింటారు అని మళ్ళీ ఇంకోసారి రుజువు చేశారు పోలీసులు కూడా.
ఆయన చేసిన తప్పులు ఆమెకి వాళ్ళ మరిదికి ఉంది, ఎఫ్ఐఆర్ ఉంది, ఆ విషయం నాకు తెలుసు. అయినా కానీ నేను బయట పెట్టలే. ఎందుకులే, నలుగురిలో కాపురం పోయిద్ది, వాళ్ళ పెరుగు పోయిద్ది అని చెప్పేసి నేను ఊరుకున్నాను. ఆమె ఎక్కడ గుంటూరులో కూడా ఇంకో ఆయన ఉన్నాడు, ఆమెకి ఆయన దగ్గరికి వెళ్ళిద్ది, అది నాకు తెలుసు. ఆయన ఎవరో కూడా నాకు తెలీదు, కానీ నన్ను తోడు తీసుకెళ్ళిద్ది. గుంటూరు మాట్లాడితే హాస్పిటల్ అని వంక పెట్టుకొని గుంటూరు వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి వచ్చిద్ది, ఆ విషయం కూడా నాకు తెలుసు. అయినా కానీ నేను ఇవేం బయట పెట్టలే, ఎందుకంటే ఆ కాపురం పోయిద్ది ఎందుకులే అని చెప్పి. కానీ ఇంత దాకా వచ్చినాక నా పెరుగు తీసి నన్ను చేసి మమ్మల్ని ఇంత కొట్టిన తర్వాత నేను ఈ విషయాన్ని అన్నిటికీ ఇదిగా తెలుసుకోలేదు. మాకైతే న్యాయం, మేము చచ్చిపోయిన తర్వాత మాకు న్యాయం జరిగిద్దని కోరుకుంటున్నాను కలెక్టర్ గారిని.